ఏపీ లిక్కర్ కేసులో కొత్త పేరు తెరపైకొచ్చింది. తెరపైకి బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ పేరు బయటకొచ్చింది. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజ్ కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా సుధీర్ ఉన్నట్లు సిట్ గుర్తించింది. బాలం సుధీర్ కు కేసిరెడ్డి 50 కోట్లు అందించినట్లు సిట్ గుర్తించింది. దీంతో సుధీర్ని అరెస్ట్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో రాజ్ కేసిరెడ్డి విచారణలో మరొకటువంటి కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు తీసినట్టుగా మనకు సమాచారం వస్తూ ఉంది. దీంట్లో లిక్కర్ కేసుకు సంబంధించి కొత్త పేరు ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. ఈ తెర మీదకి బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ పేరు రావడం జరిగింది. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి తను సన్నిహితుడుగా తెలుస్తూ ఉంది. ఈ బాలం సుధీర్ కు 50 కోట్ల రూపాయలు అందించినట్లుగా ఈ విచారణలో కొంత సమాచారం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సుధీర్ ను అరెస్ట్ చేసేందుకు కూడా సిట్టు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ బాలం సుధీర్ ఎక్కడ ఉన్నారని దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అయితే 50 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమి అనే విషయాలన్నిటి మీద కూడా ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మరొక కీలకమైన అంశంగా భావించవచ్చు. ఎందుకంటే ఇంకా ఇటువంటి డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, ఇతనికి ఏమైనా బినామీలు ఉన్నారా, ఇతర వాటిల్లో పెట్టుబడి పెట్టాలా, ఇప్పటికే ఇతను చూస్తే కొన్ని సినిమాలకు ఇతను ఫైనాన్స్ చేసినట్టుగాను, కొన్ని సినిమాలకు ఇతను ప్రొడ్యూసర్ గా ఉన్నట్టుగాను కొంత సమాచారం సేకరించిన తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. వారిని కూడా దీనికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా పిలిచే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ బాలం సుధీర్తో పాటు ఇంకా ఎంతమందిని దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో బయటకు వస్తాయనే మటుకు వేచి చూడాల్సింది. ఇంకా దీనికి సంబంధించి ఇతరులతో సన్నిహితులు, స్నేహితులు, బంధువులు ఎవరెవరు ఉన్నారు అనే వాటన్నిటి మీద కూడాను ఈ సుదీర్ఘంగా దీనికి సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది. అంటే బాలం సుధీర్ ఎక్కడున్నారు, ప్రస్తుతం ఏ ప్రాంతానికి చెందిన వారు, ఈ ప్రాథమిక డీటెయిల్స్ ఏమైనా అందించారా? ప్రస్తుతానికి బాలం సుధీర్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా సమాచారం అందుతా ఉంది. అతను పూర్తి అతని వివరాలు, ఇతనికి ఏ విధంగా స్నేహితుడయ్యాడు, ఇతనికి అతనికి ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు, వీటన్నిటి మీద కానీ కూలంకషంగా అతని నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఈ బాలం సుధీర్ కు ఎంతకాలం నుంచి ఇతను సన్నిహితుడు, ఈ మధ్యలో ఇతని వ్యాపార వ్యవహారాల మీద ఇతను కలిశాడా, లేకుంటే ఇంకా ఏదైనా ఇతరత్ర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతాం. థ్యాంక్ యూ విజయ్ చంద్ర.